కొన్ని రోజులు అవుతుంది. ఐ జస్ట్ వాంట్ టు షిఫ్ట్ మై మైండ్ సెట్ ఒక్కసారి. దీస్ ఆర్ ఆల్ యూనివర్సల్ ఎమోషన్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి గాడిపల్లి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను శృతి గాడిపల్లి. అండ్ ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ చేసిన, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మీరు నా బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్ మీకు చాలా నచ్చింది కదా. నా బ్యాక్గ్రౌండ్ నేను ఎట్లా చేసినా కూడా నా యూట్యూబ్ స్టూడియో ఆర్ మై క్రేజీ కార్నర్ మేక్ ఓవర్ కూడా నా వీడియోస్లో చేసిన. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ లైక్ దిస్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి, నా thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మీ మెంటల్ హెల్త్ని బడ్జెట్లో మంచిగా స్ట్రాంగ్ ఎట్లా చేసుకోవాలి, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్ ఆర్ ఇఫ్ యు ఆర్ బీయింగ్ నాట్ ఫోకసింగ్ ఆన్ థింగ్స్, నాట్ పేయింగ్ అటెన్షన్ ఆన్ థింగ్స్, మూడీగా అయిపోతున్నారు, మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నాయి, లేదంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని అంటే సో యు ఆర్ ఆన్ ద రైట్ ప్లేస్. నేను మీకు బెస్ట్ 5 బుక్స్ చెప్తా. సో దట్ ఇది చాలా డేస్ లాంగ్ పీరియడ్ నుండి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కాదు, ఒక సర్టన్ పీరియడ్ కంటే ఎక్కువ 2-3 వీక్స్ ఆర్ 1 మంత్ కంటే ఎక్కువ ప్రోలాంగ్డ్ పీరియడ్ మీరు డిప్రెషన్ ఆర్ మూడ్ స్వింగ్స్ ఆర్ అన్ఫోకస్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అని అంటే ఐ సజెస్ట్ ఇట్స్ బెటర్ యూ కన్సల్ట్ అ ప్రొఫెషనల్ ఆర్ లైక్ కౌన్సిలర్. సో ఒకవేళ మీకు కొంచెం టైం నుంచి అవుతుంది అండ్ యూ వాంట్ టు మేక్ ఇట్ స్టేబుల్ అంటే యూఆర్ ఆన్ ద రైట్ ప్లేస్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లిస్ట్లో ఉన్న ఫస్ట్ బుక్ వచ్చేసి మేబీ యూ షుడ్ టాక్ టు సమ్వన్ బై లోరీ గాట్లియబ్. సో ఈ బుక్లో లోరీ షీ హర్ సెల్ఫ్ ఈజ్ అ సైకోథెరపిస్ట్ అండ్ తన పర్సనల్ లైఫ్ క్రైసిస్ వల్ల ఈవెన్ షీ గోస్ టు థెరపీ, షీ టేక్స్ థెరపీ, షీ హర్ సెల్ఫ్ బికమ్స్ పేషెంట్. దాని తర్వాత ఆమె ఓన్ ఎక్స్పీరియన్స్లో యాజ్ అ సైకోథెరపిస్ట్ ఆమె క్లయింట్స్ నుంచి చూసిన స్టోరీస్ విచ్ ఆర్ రా, ఎమోషనల్ అండ్ కొన్ని హ్యూమరస్ వేలో కూడా తను చెప్తుంది అనమాట. సో తను ఏమంటుంది అని అంటే దీస్ ఆర్ ఆల్ యూనివర్సల్ ఎమోషన్స్. మనం అందరము ఇన్ సమ్ స్టేజ్ ఆర్ ది అదర్ విల్ గో త్రూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎస్పెషలీ సాడ్, వల్నరబుల్ అండ్ హర్ట్ఫుల్ ఆర్ డిప్రెస్డ్ ఇవన్నీ. సో షీల్ ఎక్స్ప్లెయిన్ మనము ఒక థెరపీకి ఉన్న స్టిగ్మాని తను బ్రేక్ చేస్తుంది. థెరపీ హౌ పవర్ఫుల్ ఇది, అది మనకి ఎట్లా చేస్తుంది అనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే షీ టెల్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హోల్ యూనివర్స్ ఈజ్ బిట్ బ్రోకెన్ ఇన్సైడ్. అందరము పర్ఫెక్ట్ ఏం లేము. జస్ట్ బికాస్ వీ షో ఆర్ పర్ఫెక్ట్ సైడ్ దట్ డజంట్ మీన్ వీఆర్ పర్ఫెక్ట్ ఇన్సైడ్ ఆర్ బిహైండ్ ద స్క్రీన్స్ ఆర్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. సో అదొకటి చెప్పేసి దెన్ షీల్ సే వెన్ వీఆర్ వల్నరబుల్, మనం ఒక పొజిషన్లో ఉన్నాం వేర్ వీఆర్ ఫీలింగ్ abnormal, I don't name it abnormal, sorry, but when we feel kind of not normal as we were or we would or we should, so danni it's okay, but sharing and taking help is a strength, not a weakness అని చెప్తుంది. that I like the most. and she highlights the themes like vulnerability, మనము ఎట్లా వల్నరబుల్ అవ్వాలి, ఇంపార్టెన్స్ ఏంటి అండ్ పర్సనల్ గ్రోత్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ కనెక్షన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, కనెక్షన్స్ అనేవి ఎంత రోల్ ప్లే చేస్తాయి టు బి మెంటలీ స్ట్రాంగ్ అండ్ టు బి మెంటలీ స్టేబుల్, ఇవన్నీ తను హైలైట్ చేస్తుంది. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ ఆల్ దీస్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్, సో గో టు దిస్ బుక్. మన లిస్ట్లో ఉన్న సెకండ్ బుక్ వచ్చేసి 13 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ బై ఆమీ మారన్. సో ఈ బుక్లో ఆమీ మారన్ ఒక 13 థాట్ ప్రాసెసెస్ ఆర్ హ్యాబిట్స్, కామన్ హ్యాబిట్స్ మనం ఏదైతే చేస్తామో దాని గురించి హైలైట్ చేస్తుంది అనమాట. ఇందులో థింగ్స్ లైక్ ఫియరింగ్ ఆఫ్ చేంజ్ కానీ, ఫీలింగ్ సారీ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ కానీ, డ్వెల్లింగ్ ఊకే పాస్ట్వి రివైండ్ చేసుకుంటూ చూడడం కానీ, అలాంటివి చాలా కామన్, ఎవ్రీ వన్ ఫేసెస్ ఇట్. సో మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ ఈ హ్యాబిట్స్ని ఎట్లా ఓవర్కమ్ అవుతారు, వాళ్ళకు పాజిటివ్ మైండ్ సెట్ని ఎట్లా చేసుకుంటారు, వాళ్ళు ఎట్లా ఎంపవర్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు, సో దట్ దే ఆర్ మెంటలీ స్ట్రాంగ్, దే ఆర్ మెంటలీ రెసిలియంట్. మెంటల్ రెసిలియన్స్ అంటే లైక్ ఏదైనా కానీ అందులో నుంచి లెసన్ నేర్చుకొని బయటకు వచ్చి
అంతే స్ట్రాంగ్గా బయటికి వచ్చి మళ్ళీ నార్మల్ అవ్వడం. సో ఆ మెంటల్ రెసిలియన్స్ అనేది మనం ఎట్లా ఎంబైబ్ చేసుకోవాలి మన దాంట్లో అనేది చెప్తుంది. చాలా మంచి మంచి టిప్స్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్ టిప్స్, యాక్షనబుల్ టిప్స్ అనేది ఆమె ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఈ బుక్ నుంచి చాలా నేర్చుకున్నా పర్సనలీ. అండ్ వన్ ఆఫ్ మై సో క్లోజ్ people have gifted me this book, and thank you Ritika. She gifted me on my birthday and it helped me a lot at that phase of time, and still I carry lessons and I learned a lot of things from it. Still they are helping me. So I hope if you are in this state and you need this kind of things, go for this. నేను చెప్తున్నా దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ మెనీ ఆఫ్ ద థింగ్స్. చాలా మంది ఏం చేయాలో చెప్తారు, చాలా తక్కువ మంది ఏం చేయొద్దో చెప్తారు. ఈ బుక్ ఏం చేయొద్దో చెప్తుంది, విచ్ ఇస్ రియలీ రియలీ యూస్ఫుల్. సో మన లిస్ట్లో ఉన్న థర్డ్ బుక్ వచ్చేసి వై నోబడీ టోల్డ్ మీ దిస్ బిఫోర్ బై డాక్టర్ జూలీ స్మిత్. సో జూలీ స్మిత్ ఈజ్ అ క్లినికల్ సైకాలజిస్ట్. ఆమె ఓన్ ఎక్స్పీరియన్సెస్ నుంచి షీ డ్రాస్ లెసన్స్ అండ్ టెల్స్ ఎవ్రీడే మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి, మంచి మంచి ప్రాక్టికల్ టూల్స్ అండ్ స్ట్రాటజీస్ చెప్తుంది టు కోప్ విత్ సెల్ఫ్ డౌట్, యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఎట్లా కోప్ చేయాలి, దాని నుంచి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా మేనేజ్ చేయాలి అనేసి షీ గివ్స్ వెరీ గుడ్ అడ్వైస్. ఆమె ఆమె బుక్లో ఎట్లుంటుంది అని అంటే, మనం కరెంట్లీ స్ట్రగుల్ అవుతున్న దాని గురించి ఈమెకి ఎట్లా తెలుసు, ఈమె ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్పగలుగుతుంది నా స్టేట్ని అన్నట్టు ఉంటుంది అనమాట. మన ప్రతి స్ట్రగుల్కి ఈ బుక్లో ఒక మంచి మేనేజింగ్ అండ్ కోపింగ్ స్ట్రాటజీస్ అనేవి మనకు దొరుకుతాయి. సో ఇది చాలా ఈజీగా, చాలా మంచిగా పోతుంటే ఒక పక్కన నిజంగా కూర్చొని ఒక థెరపిస్ట్తో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. మన ఎమోషనల్ వెల్బీయింగ్ని అండ్ రెసిలియన్స్ని మంచిగా బిల్డ్ చేసుకోవాలి అని అంటే దిస్ ఈస్ ద బెస్ట్ బుక్. సో మన లిస్ట్లో ఉన్న ఫోర్త్ బుక్ వచ్చేసి మాస్టర్ యువర్ ఎమోషన్స్ బై థిబౌట్ మ్యూరిసీ. సో ఈ బుక్లో మన ఎమోషన్స్ మనల్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మన థాట్స్ కానీ పర్సెప్షన్స్ కానీ ఏ విషయం గురించి మనం ఎట్లా అనుకుంటున్నాం, మన ఎమోషన్స్ అనేవి మనల్ని ఎట్లా ట్రిగర్ చేస్తాయి, మన నెగటివ్ థింకింగ్ని ఎట్లా ట్రిగర్ చేస్తాయి, లేదనంటే మనల్ని మనం వాటిని కంట్రోల్ చేయడం కన్నా అవి మనల్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాయి అనే ఒక రియలైజేషన్ మనకి బుక్ అనేది ఇస్తుంది అనమాట. సో మనం సెల్ఫ్ అవేర్గా ఉండడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, మన ఎమోషన్స్ని మనం ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, మనం ఇంకా రెసిలియంట్గా ఎట్లా మారొచ్చు, ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది మనలో ఎట్లా కల్టివేట్ చేసుకోవచ్చు అని చాలా సింపుల్ స్ట్రాటజీస్ విచ్ ఆర్ యాక్షనబుల్ మనకి మ్యూరిసీ సజెస్ట్ చేస్తారనమాట. ఆ అడ్వైజెస్ ఎంత బాగుంటాయి అంటే వీ కెన్ యాక్చువల్లీ ప్రాక్టీస్ దెమ్ రైట్ ఫ్రమ్ దేర్. ఆ టాపిక్ చదివిన తర్వాత ఆయన చెప్పింది మనము మన డైలీ లైఫ్లో ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు, లేదనంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఎట్లా మనం క్రియేట్ చేసుకోవాలి, మనము ఎట్లా కాన్షియస్గా మైండ్ఫుల్గా ఉంటే మనము మన పర్సెప్షన్ థాట్స్ అనేవి ఎట్లా మారుతాయి, అవి మార్చడం వల్ల మనం మన లైఫ్లో నెగిటివిటీని ఎంత తక్కువ చేయొచ్చు, పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు అని మనం తెలుసుకుంటాం. అండ్ అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తాం. సో ఇట్స్ రియలీ దీస్ అడ్వైజెస్ ఆర్ సో యాక్షనబుల్. అండ్ ఐ వుడ్ సే మీరు ఈ అన్నిట్లో బుక్స్లో ఫస్ట్ ఇది చదవండి. దిస్ విల్ రియలీ హెల్ప్ యూ. ఐ మై సెల్ఫ్ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ ప్రాక్టీస్ మెనీ థింగ్స్ అండ్ దట్ మేడ్ మీ సో పాజిటివ్ పర్సన్ టుడే. సో మన లిస్ట్లో ఉన్న ఫిఫ్త్ అండ్ ఫైనల్ బుక్ వచ్చేసి మైండ్ సెట్ బై కరోల్ ఎస్ డ్వెక్. సో ఈ బుక్ డ్వెక్ వాట్ ఎవర్. సో ఈ బుక్లో మనకి బుక్ మొత్తం 2 మైండ్ సెట్స్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ వల్ల అసలు మన లైఫ్ ఎట్లా స్టాటిక్గా ఉండిపోతుంది. ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు ఇంటెలిజెన్స్ అంటే నాకు ఎంత ఉంటే అంతే, నేను దాన్ని గ్రో చేసుకోలేను, లేదనంటే నాకు కొన్ని అబిలిటీస్ ఉన్నాయి, నాకు ఇంత వచ్చు ఇంతే, దీనికి మించి నేను ఏం చేయలేను అని కొంతమంది ఎట్లా అనుకుంటారు. అదే గ్రోత్ మైండ్ సెట్ వల్ల ఏదైనా మనం చేయొచ్చు, ఏదైనా నేర్చుకోవడం వల్ల మనం ఏదైనా చేయొచ్చు అనే మైండ్ సెట్ వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి, మన పొటెన్షియల్ అనేది ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, పాజిటివ్గా మనం ఎట్లా ఉండొచ్చు, ఏదైనా కానీ రిలేషన్షిప్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ పర్సనల్ ప్రొఫెషనల్ ఏ లైఫ్లో అయినా ఈ మైండ్ సెట్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ అని ఉంటుంది. అండ్ మన ఫ్యూచర్ ఈ మైండ్ సెట్ వల్ల ఎంత బాగా షేప్ అవుతుంది అండ్ మనకు కావాల్సిన గ్రేట్ అచీవ్మెంట్ ఎట్లా మనము అచీవ్ చేయొచ్చు అని ప్రతి ఒక్క ఫీల్డ్ నుంచి ఆమె ఎగ్జాంపుల్స్ తీసుకొని దీనికి చెప్తుంది అనమాట. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ
బుక్ మొత్తం కొంచెం బోరింగ్ అనిపించచ్చు, బికాజ్ సేమ్ కాన్సెప్ట్ మీద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ చెప్తుంది. బట్ అన్ని సార్లు మనం వింటాం కాబట్టి అది మనకి అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా అయిపోతుంది అని వాట్ ఐ ఫెల్ట్. కొంచెం బోరింగ్ అనిపించచ్చు, బట్ స్టిల్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్ సో దట్ వింటూ ఉంటే will actually get adapted to it and that will actually become a game changer. మనం ఒకవేళ ఆ మైండ్ సెట్కి వస్తే, if you are in fixed mindset or if you are somewhere between fixed and growth, then if you want to shift to growth mindset and make yourself evolving, then this book is for you. So these are the 5 incredible books that you can carry in your bag, which are really good థెరపీ సెషన్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క బుక్ చదువుతూ ఉంటే. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, మీరు ఎవరైనా ఈ బుక్స్లో ఏదైనా చదివినారా, లేదంటే మీరు ఏ బుక్ చదవడానికి ఎగ్జైటెడ్ ఉన్నారు అని. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఒకవేళ మీరు ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్ నుంచి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నా, యూఆర్ నాట్ నార్మల్ సిన్స్ లాంగ్ టైమ్ అని అంటే, ఐ బెస్ట్ సజెస్ట్ గో ఫర్ అ ప్రొఫెషనల్, కౌన్సిలర్, సైకోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. చాలా మనము ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు అవి కొన్ని రోజుల నుంచే కదా, కొన్ని రోజులు అయిపోతే టైంతో ఇది పాస్ అయిపోతుంది, టైంతో మనం నార్మల్ అయిపోతాం అని అనుకుంటాం. కానీ నో, అవి మనం సప్రెస్ చేసి లేటర్ ఆన్ కొన్ని ఇయర్స్ తర్వాత మనం ముట్టుటిగానే చిరాకు పడడం, ముట్టుటిగానే ఫ్రస్ట్రేట్ అవ్వడం, దేని మీద ఫోకస్ చేయలేకపోవడం, మనకి రూట్ కాజ్ ఏంటో తెలియదు. కొన్ని డేస్ తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత అసలు ఎందుకు వస్తుందో కూడా తెలియదు. కైండ్ ఆఫ్ లైక్ నార్మల్ బిహేవియర్ మనం ఇవ్వము, దానికి మనకు కాజ్ తెలియదు. ద కాజ్ ఇస్ దిస్. ఇన్ని ఇయర్స్ ముందు మనం సప్రెస్ చేసిన ఎమోషన్స్ అని దిల్ కమ్ అవుట్ ఆఫ్టర్ ఏజెస్ అండ్ వీ కాంట్, ఇట్ బికమ్స్ కైండ్ ఆఫ్ హార్డ్. మనకి అట్లీస్ట్ గుర్తించడానికి కూడా రూట్ కాజ్ తెలుసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. సో అందుకని మెంటల్ హెల్త్ని ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. మనం ఎంత సక్సెస్ అయినా, ఎన్ని అచీవ్ చేసేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ సెల్స్, ఒక పాజిటివిటీ లేదు లైఫ్లో అని అంటే, వాట్ ఈస్ ది సక్సెస్ మీన్స్? అసలు మనకి సక్సెస్ ఎందుకు, మనకితో మనం హ్యాపీగా లేనప్పుడు. సో మీలో ఎవరైనా ఈ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ఫ్ డౌట్, స్ట్రెస్ ఏదైనా కొంచెం ఎక్కువ రోజులు ఫేస్ చేస్తూ ఉంటే, యూ బెటర్ కన్సల్ట్ అ థెరపిస్ట్. అండ్ కొన్ని రోజులు అవుతుంది, ఐ జస్ట్ వాంట్ టు షిఫ్ట్ మై మైండ్ సెట్, ఒక సెల్ఫ్ హీలింగ్ అనేది కావాలి, సెల్ఫ్ డౌట్ అనేది పోవాలి, కొన్ని రోజుల నుంచి అవుతుందంటే యూ కెన్ యాక్చువల్లీ టేక్ హెల్ప్ ఆఫ్ దిస్ బుక్స్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. చాలామంది ఏమనుకుంటారో, జడ్జి చేసేస్తారేమో అని అట్లా అనుకుంటారు. వీఆర్ ఆల్ హ్యూమన్స్, అందరికీ ఎమోషన్స్ ఉంటే ఎవరు ఏమనుకోకండి, జడ్జి చేయరు అన్న మనుషులు మన లైఫ్లో పక్కా ఉంటారు. వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు మెంటల్ హెల్త్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది లాంగ్ రన్లో. సో పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి, పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్ పీపుల్తో ఉండండి, పాజిటివ్ ఎన్వైర్మెంట్లో ఉండండి. అప్పుడు దెన్ యుల్ యాక్చువల్లీ సీ చేంజెస్ ఇన్ యువర్ సెల్ఫ్స్. అండ్ ఇందులో ఏదో బుక్ మీకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. అండ్ మీకు ఎవరైతే కూడా ఆ బుక్ హెల్ప్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనుకుంటే, డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు దెమ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. నాకు తెలిసింది మీకు కొంచెం షేర్ చేసుకున్నా, మీకు కూడా ఇందులో ఏదో కొంచెమైనా హెల్ప్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బై బై.